హగేష్ అందరికి వాళ్ళైతే నేను ఇప్పుడు ర్యాండమ్ ప్లేయర్ అయితే 1 vs 1 రూమ్ అయితే ఆడుతున్నా. ఇప్పుడైతే మనమైతే రూమ్ క్రియేట్ చేద్దాం. నేనైతే హెడ్ షాట్లు అయితే పెడుతున్నా. నాకు హెడ్ షాట్లు అయితే కనెక్ట్ అవ్వట్లే, అందుకే హెడ్ షాట్లే పెడుతున్నా. నేనైతే ఎంపీ పెడుతున్నా, ఎందుకంటే ర్యాండమ్ ప్లేయర్ యూజ్ చేస్తాడు. నేనైతే 13 rounds అయితే పెడుతున్నా. మనీ కూడా ఫుల్గా కట్టేస్తున్నా. ఇంకా రూమ్ అయితే క్రియేట్ చేస్తాం గైస్. ఎవరైనా వస్తారో లేదు చూద్దాం. ఇప్పుడైతే మనకి ర్యాండమ్ ప్లేయర్ అయితే వచ్చాడు. అది పేరు ఏంటంటే మిస్టర్ జీటీఎం. మనమైతే రూమ్ అయితే స్టార్ట్ చేస్తాం. నాకైతే అపోనెంట్ ప్లేయర్ ఎలా ఆడతాడో కూడా తెలియదు కదా, అందుకే డెజర్ట్ టైగర్ అమ్మండి తీసా. ఆ ప్లేయర్ ఏమైనా స్ప్రే ఆడతలేదు చూద్దాం. చూసారా గైస్, నేనైతే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసా. ఇప్పుడు కూడా సేమ్ గన్స్ అయితే వాడుతున్నా. చూస్తే మీరు నేను కొడతాను, ఆపోనెంట్ ప్లేయర్ కొడతాడు. మీరైతే కామెంట్ చేయండి గైస్ ఎవరు విన్ అవుతారని. నా ఫోన్ లాగ్ అవుతుందని స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆపేసాను గైస్. నేనైతే డెజర్ట్ టైగర్ని అండ్ M7 అయితే తీసాను గైస్. అని హెడ్ షాట్ కొడతామనే లోపుకి స్క్రీన్ తిరిగిపోయింది. నుంచొని ఉన్నాడు కదా అని కొడేద్దాం అనుకున్నా, కానీ కొట్టేసాడు ఆడే. సరే ఈ రౌండ్ అయినా మనం కొట్టడానికి ట్రై చేద్దాం గైస్. మనమైతే ఇప్పుడు లీడ్లో ఉన్నాం. సేమ్ గన్స్ అయితే వాడదాం అనుకున్నా. నేనైతే 3 rounds అయితే కొట్టా. ఇప్పుడైతే మనం 4 rounds అయితే కొట్టాం గైస్. చూసారు కదా గైస్, అపోనెంట్ ప్లేయర్ అయితే 2 rounds అయితే కొట్టేశాడు. నాకు తెలిసి కంబ్యాక్ అయితే చేస్తాడు అనుకుంటున్నా.
చూసారా గాయస్, అప్పుడైతే ఆపోనెంట్ ప్లేయర్ అయితే 3 రౌండ్స్ అయితే కొట్టేశాడు. చూసారా గాయస్, అప్పుడైతే 4 రౌండ్స్కి అయితే వచ్చేసాడు ఆపోనెంట్ ప్లేయర్. ఎలా వచ్చి కొట్టాడో కూడా అర్థం కాలే గాయస్. ఈ రౌండ్ నుంచి అయితే మనం కంబ్యాక్ అవ్వాలి. ఇప్పటిదాకా ఆపోనెంట్ కంబ్యాక్ ఇచ్చారు కదా, ఇప్పటి నుంచి మనం కంబ్యాక్ అయితే ఇవ్వాలి. Mexe o bumbum, mexe o bumbum, mexe o bumbum, não se assusta, só mexe o bumbum, mexe o bumbum. మనమైతే ఇప్పుడు 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. ఈ లాస్ట్ రౌండ్ కూడా కొట్టేసి మ్యాచ్ అయితే ఫినిష్ చేద్దాం. సో గైస్, ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటని కొట్టడం మర్చిపోకండి. బాయ్.